ఇరాన్ అమెరికా యుద్ధంలో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. ట్రంప్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఇరాన్. హర్మూజ్ జలసంధిలో వేల సంఖ్యలో సీ మైన్స్ పెట్టామంటూ ఇరాన్ మరొక బాంబు పేల్చింది. ఎక్కడెక్కడ ఈ బాంబులు పెట్టామో వివరిస్తూ ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసింది. సీ మైన్స్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక డేంజర్ జోన్గా ప్రకటించింది ఇరాన్. ఈ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండండి, సీ మైన్స్ పేలకుండా ఉండాలంటే తమ భూమికి సమీపంలోకి వెళ్ళాలి అని లారక్ దీవి దగ్గర నుంచి ప్రయాణించాలంటూ సూచిస్తోంది. కాదని ఒకవేళ సీ మైన్స్ ఉన్నటువంటి ప్రాంతం వైపు వెళ్ళారంటే మాత్రం మేము ఇక మీ జాగ్రత్తను మేము చూసుకోలేం, మీ పరిస్థితి మేము పర్యవేక్షించలేమంటూ చెప్తున్నారు. అంటే పేలిపోయే ప్రమాదం ఉందని చాలా క్లియర్గా చెప్తున్నారు. లారక్ దీవి దగ్గర నుంచి ప్రయాణించాలంటూ ఇరాన్ ఒక సూచన చేసింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటికీ ఏమాత్రం కూడా ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని ఓపెన్ చేయని పరిస్థితి కనిపిస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో హర్మూజ్ను మరోసారి క్లోజ్ చేసింది. హర్మూజ్ను తిరిగి ప్రారంభించాలంటూ ఇరాన్కి మరోవైపు ట్రంప్ వార్నింగ్ ఇస్తున్నాడు. అయితే ట్రంప్కి కౌంటర్గా ఈ సీ మైన్స్ మ్యాప్ని రిలీజ్ చేసింది ఇరాన్. మనం చూస్తున్నాం. ఒక్కసారి నేను ఆ మ్యాప్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను, మీరు చూడొచ్చు. అక్కడ మ్యాప్లో మీకు ఒక పెద్ద సర్కిల్ కనిపిస్తోంది. ఆ సర్కిల్ ఆ ప్రాంతం అంతా కూడా ఇటువైపు కింద మీకు అరబ్ దేశాలు కనిపిస్తున్నాయి, పైన ఇరాన్ మీకు కనిపిస్తుంది. అదిగో కార్నర్లో టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో మీకు ఇరాన్ కనిపిస్తుంది. ఆ బాక్స్కి కింద ఆ సర్కిల్ కంటే కింద ఉన్నవన్నీ కూడా ఇతర అరబ్ కంట్రీస్. ఈ రెండింటికి మధ్యలో ఉంది స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్, ఆ టర్నింగ్ తిరిగినటువంటి ప్లేస్ కరెక్ట్గా కార్నర్. అయితే అక్కడ పెద్ద సర్కిల్ కనిపిస్తుంది, అది మొత్తం కూడా మేము సీ మైన్స్ పెట్టామని చెప్పేసి ఇరాన్ ఒక మ్యాప్ని రిలీజ్ చేసింది. అంటే స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం మ్యాప్స్ ఆ మ్యాప్లో కనిపిస్తున్న విధంగా మొత్తం సీ మైన్స్ పెట్టేశారు. ఒకవేళ వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి? మీకు మార్క్స్ కనిపిస్తున్నాయి, బ్లాక్ మార్క్స్ కనిపిస్తున్నాయి కదా, యారో మార్క్స్. సో అది రూట్. వెళ్ళడానికైనా తిరిగి రావడానికి కొంచెం తక్కువ డార్క్నెస్తో పైన ఇంకొక రూట్ మ్యాప్ మీకు కనిపిస్తుంది యారో మార్క్స్తో రివర్స్లో. సో ఆ రూట్ని సెట్ చేసింది ఇరాన్ ఇప్పుడు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ లారక్ దీవి ఆ పైన ఉన్నటువంటి చిన్న ఆ రెండింటికి మధ్యలో మీకు ఆ డార్క్ యారో మార్క్స్కి తక్కువ డార్క్నెస్ ఉన్నటువంటి యారో మార్క్స్కి మధ్యలో చిన్న ఒక దీవి ఒక సర్కిల్ కనిపిస్తుంది, అది లారక్ దీవి. సో ఆ లారక్ దీవి గుండా వెళ్ళాలి. అంటే పైనుంచేమో లోపలికి వచ్చేవి, క్రింద నుంచేమో బయటకు వెళ్ళేవి. ఇలా చాలా క్లియర్గా వాళ్ళు ఆ మ్యాప్ని రిలీజ్ చేశారు. అదిగో నేను మీకు ట్రాఫిక్ కూడా చూపిస్తున్నాను, రియల్ టైం ట్రాఫిక్ ఎలా ఉంది హర్మూజ్ స్ట్రైట్ దగ్గర అనేది మీకు అక్కడ కనిపిస్తున్నాయి. ఓవైపు వెళ్ళడానికి రావడానికి ఎక్కడా కూడా ఈ మధ్యలో వెళ్ళడం లేదు. మీరు చూస్తే ఆ టర్నింగ్ ఉన్న ప్లేస్ ఆ కార్నర్లో ఎక్కడా కూడా టర్నింగ్లో మొత్తం ఆ రౌండ్ సర్కిల్ ఇక్కడ మీకు గివ్ మీ ద 2 మ్యాప్స్, 2 మ్యాప్స్ ఒకసారి ఇవ్వండి నాకు పీసీఆర్ ప్లీజ్. సో మీకు అదిగో ఆ సర్కిల్ లాగా రౌండ్గా కనిపిస్తుంది, ఏబిసిడి అని మార్క్ చేస్తుంది. ఆ ప్రాంతం కరెక్ట్గా కార్నర్లో ఉంది. మీకు మధ్యలో ఆ సర్కిల్ గుండా ఏమీ వెళ్ళట్లేదు. మీరు గమనిస్తే పైన మీకు టాప్లో మాత్రమే ఆ గ్రీన్ అండ్ రెడ్ మార్క్స్ మూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. అది కూడా చాలా కొద్దిగా అప్పుడొకటి మాత్రమే మూవ్ అవుతున్నాయి. అంటే రెగ్యులర్ ట్రాఫిక్లో యావరేజ్గా 5 to 9% మాత్రమే అక్కడ మూవ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తామని చెప్పిన తర్వాత అక్కడ నుంచి ఇతర దేశాలకు సంబంధించి అంటే అప్పటి వరకు ఇరాన్ ఓపెన్ చేసినటువంటి షిప్స్ కాకుండా, ఇరాన్ పంపించిన షిప్స్ కాకుండా ఇతర షిప్స్ వెళ్ళింది కేవలం 4 రోజంతా 24 అవర్స్లో ఇతర దేశాలకు సంబంధించిన షిప్స్ని అలౌ చేసింది కేవలం 4. ఇంకా సుమారుగా 1000కి పైగా షిప్స్ అక్కడ హర్మూజ్ స్ట్రైట్ దగ్గరే ఉన్నాయి. ఇదిగో మీరు చూస్తున్నారు ఆ మ్యాప్లో లెఫ్ట్ సైడ్ మీరు కాన్సన్ట్రేషన్ చూడొచ్చు. అదిగో ఆ రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో మొత్తం అక్కడ ఆగిపోయి ఉన్నాయి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఆ పైగా వెళ్తున్నాయి, ఆ కార్నర్కి టాప్ నుంచి మాత్రమే వెళ్తున్నాయి. అది కూడా అప్పుడొకటి టాప్లో మీకు చిన్న గ్రీన్ మార్క్స్ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి ప్లేస్ ఉంది కదా, అది లారక్ దీవి. సో అక్కడ పర్మిషన్ దొరికితేనే అక్కడి నుంచి మాత్రమే వెళ్ళాలి. అలాగని ఈ మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ మీకు ఆ కార్నర్లో ఆ టర్నింగ్లో
స్పేస్ మధ్యలో షిప్స్ వెళ్లకుండా కనిపిస్తుంది కదా, ఎంటీగా కనిపిస్తుంది చూసారా, అక్కడంతా సీ మైన్స్ ఉన్నాయి. సో దట్ ఈస్ ద మేజర్ పార్ట్ ట్రావెలింగ్కి ఉపయోగించేది. సీలో మధ్యలో నుంచి వెళ్ళే ప్లేస్ అది. కానీ అక్కడి నుంచి వెళ్ళడం లేదు, కేవలం టాప్లో నుంచి మాత్రం వెళ్తున్నాయి. అండ్ మొత్తం రావడానికి ఈ రెడ్ కలర్ మార్క్స్, గ్రీన్ కలర్ మార్క్స్ మీకు కనిపిస్తున్నాయి. కంటైనర్స్ అండ్ ట్యాంక్స్ ఆ రెండు కూడా దానికి సంబంధించినటువంటి రియల్ టైం ట్రాఫిక్ కంట్రోల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి మీరు చూడొచ్చు పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అక్కడ అనేది. మొత్తం ఆగిపోయింది, వ్యవస్థ అంతా ఆగిపోయింది. అక్కడ ఏవి వెళ్ళట్లేదు, ఏవి రావట్లేదు. లెఫ్ట్ సైడ్ మీకు మ్యాప్లో అక్కడ కనిపించేవన్నీ కూడా ఇరాన్, ఇటు అలాగే ఇతర గల్ఫ్ దేశాలకు సంబంధించి వెళ్ళడానికి రెడీగా అక్కడి నుంచి ఏవైతే ఆల్రెడీ ఆయిల్ని గ్యాస్ని తీసుకొని రెడీగా ఉన్నాయో వెళ్ళడానికి ఆ షిప్స్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా 1000కి పైగా ఉన్నాయి అక్కడ. కంటైనర్స్ ఆర్ షిప్స్ అన్నీ కలిపి మొత్తం 1000కి పైగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మీకు రైట్ సైడ్లో ఉంది లోపలికి రావడానికి, రైట్ సైడ్ ఆ టర్నింగ్కి ఇటువైపు ఉన్నది, రైట్ సైడ్ ఉన్నవన్నీ లోపలికి రావడానికి రెడీగా ఉన్నటువంటి షిప్స్. సో మీకు కనిపిస్తున్నాయి, అవి ఆగిపోయాయి. అండ్ కేవలం సెంటర్లో పెద్ద గ్యాప్ వదిలేసి మిగతా టాప్ నుంచి, కార్నర్ నుంచి మాత్రం వెళ్తున్నాయి. దట్ ఈస్ ద లారక్ ఐలాండ్. మీకు టాప్లో అక్కడ కనిపిస్తున్నాయి, కొద్దిపాటి గ్రీన్ కలర్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు అక్కడ. సో చిన్న చిన్న ట్యాంకర్స్ మాత్రం అలౌ చేస్తుంది. అట్ ది సేమ్ టైం కేవలం 24 గంటల్లో 4 షిప్లు మాత్రమే ఇతర దేశాలకు సంబంధించి, అంటే అప్పటి వరకు పర్మిషన్ ఇవ్వని దేశాలకు సంబంధించి 4 వెళ్ళాయంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మోరోఫ్ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర ప్రజెంట్ ఏం నడుస్తుంది, ఎలా ఉంది ప్రజెంట్ అనేది నేను ఒకసారి చూస్తే, షిప్స్ ట్రాన్సిటింగ్ నౌ అంటే ఇప్పుడు నేను రియల్ టైం డేటాను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. లాస్ట్ 24 అవర్స్లో కేవలం, అంటే ఇతర దేశాలకు సంబంధించి మొత్తం 4 వెళ్తే మొత్తం వెళ్ళింది 9, కేవలం 9 షిప్స్ మాత్రమే వెళ్ళాయి. నార్మల్గా డైలీ యావరేజ్ వెళ్ళేటువంటి షిప్స్ సంఖ్య 60కి పైగా ఉంది. 60కి పైగా వెళ్ళాల్సిన షిప్స్లో కేవలం 9 వెళ్ళే, అందులోనూ 4 మాత్రమే నిన్న మొన్నటి వరకు ఇరాన్ అలౌ చేయనటువంటి దేశాలకు సంబంధించినవి. సో కేవలం రెగ్యులర్